రంగస్థలం మూవీకి చాలామంది చరణ్ ఫ్యాన్స్ వచ్చిండ్రు, అందులో నేను కొన్ని. నేను ఆ సినిమా మాటికే ఫ్యాన్, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ సినిమా. అక్కడ ఉండే ఎమోషనల్స్ మామూలు ఉండే. చరణ్ యాక్టింగ్కు అక్కడే నేషనల్ అవార్డు రావాలా, ఇంతవరకు రాలేదంటే నేనే ఆశ్చర్యపోతున్నా. కానీ ఈ సినిమాలో నేషనల్ అవార్డు పక్కా వస్తుందని నేను చెప్తున్నా. ఇది నేను ఒక్కనే కాదు, సుకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రంగస్థలం మూవీకి సుకుమార్ గారు డైరెక్షన్ చేసిండ్రు, ఆ మూవీకి వస్తుందని భావించిండ్రు. కానీ రాకపోవడంతో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని చిరంజీవి గారు అలానే సుకుమార్ గారు చూశారు. సుకుమార్ గారు ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రివ్యూలో ఏం చెప్పిందంటే, ఈ మూవీకి వచ్చేసరికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు రామ్ చరణ్ అన్నకు వస్తుందని చెప్పడం జరిగింది భయ్య. ఏంటంటే ఈ మూవీ రివ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పినంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్గా ఉంటుంది, బ్లాక్ బస్టర్ అని చెప్పిండు. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా మామూలుగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్తోని దీనికి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్. కానీ ఇక్కడ నేషనల్ అవార్డు వస్తా అనేది ఎంత నిజమో, పుష్పకు మించిన కలెక్షన్ రాదనేది అంతే నిజం. దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది మాత్రం నిజం. ఎందుకంటే పుష్ప సినిమాకి అప్పుడు ప్రీమియం షోస్ అలానే బెనిఫిట్ షోస్ ఉండే అప్పుడు. అట్లనే టికెట్ రేట్లు మాత్రం ఘోరంగా ఉండే. ఏ మూవీకి కూడా అంత టికెట్స్ రేట్ లేవు, కానీ దీనికి మించి ఉండే. ఎక్కడ చూసినా 3000 2000, నార్మల్గా అయితే 200 500. ఈ మూవీకి వచ్చేసరికి ప్రీమియం షోస్ లేవు, అలానే బెనిఫిట్ షోస్ లేవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పుష్ప సినిమా వాళ్ళు ప్రమోషన్ అనేది 1 month నుంచే మిగతా రాష్ట్రాలు మొత్తం తిరిగి అంత ప్రచారం చేసిండ్రు. కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఇంకో తింపి కొడితే 13 రోజులు లేదు. ఈ ప్రమోషన్స్ అనేది చేయడం వల్లనే ఎక్కువ మంది తెలుస్తుంది. ఇప్పుడు కూడా సినిమా అందరికీ తెలుసు, ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే సాంగ్స్ అంతా బ్లాక్ బస్టర్ అయినాయి. కానీ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డేట్కు రిలీజ్ అవుతుందని చాలామంది తెలియదు. రిలీజ్ అవుతుందని తెలుసు, కానీ జనవరి 10కి మూవీ రిలీజ్ అవుతుంది, కానీ చాలామంది తెలియదు. ఇది ప్రమోషన్ అని చేస్తేనే ఎక్కువ మంది తెలుస్తుంది. ఇక్కడ మన స్టేట్లోనే ఇంకో దీన్ని ప్రమోషన్ అని చేయలేరు, ఇంకా మిగతా తాళ్ళు ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. కానీ ట్రైలర్ అయినా రిలీజ్ చేయాలా. మన న్యూస్ కూడా వచ్చింది, ఫ్యాన్స్ ఒకవేళ సినిమా రిలీజ్ చేయకపోతే తొందరగా దీనికి సంబంధించిన ట్రైలరు సాంగ్స్ రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటామని, దానికి కారణం మీరే అని కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈయన దాకా వచ్చేసింది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అతను చనిపోతానో లేకపోతే ఇదో కథ కాదు. దాన్ని రిలీజ్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తుంది, తినడం వల్ల వీళ్ళకే బెనిఫిట్, అందువల్లనే ఎక్కువ కలెక్షన్ వస్తుంది. ఇక్కడ ఈ మూవీ కూడా పుష్పం నుంచి కలెక్షన్ చేయాలంటే ఫస్ట్ దీనికి ప్రమోషన్స్ అనేవి గట్టిగా ఉండాలి. కాబట్టి బెనిఫిట్ షోస్ లేవు కాబట్టి, అలానే ప్రీమియం షోస్ లేవు కాబట్టి, దీన్ని ముఖ్యంగా టికెట్స్ రేట్స్ ఎక్కువ లేవు. అందుకని ఈ మూవీ ఎక్కువ కలెక్షన్ చేయాలంటే ఎక్కువ రోజులు ఆడాలి ఈ సినిమా. ఇప్పుడు వెంకీ మామని కూడా మనం తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే ఒకప్పుడు భూపేషండి మూవీస్తోని. ఇప్పుడు అలాంటి మూవీస్ ఓల్డ్ మూవీస్ టైప్లోనే సినిమాతో వస్తుంది కాబట్టి చాలామందికి నచ్చింది అనుకో. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అక్కడ గేమ్ చేంజర్ మూవీకి కలెక్షన్ మీద దెబ్బపడుతుంది. ఎందుకంటే పుష్ప సినిమా టైంలో ఏ మూవీ పోటీగా లేవు, ఓన్లీ పుష్ప సినిమా వెళ్ళిపోయింది. బెనిఫిట్ షోస్ ప్రీమియం షోస్ అన్నీ ఉన్నాయి, తర్వాత టికెట్ రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మూవీకి ఏం పర్లేదు, అంత కలెక్షన్ చేసింది. ఇప్పుడు టికెట్ షోస్ ఎక్కువ లేవు, బెనిఫిట్ షోస్ లేవు, ప్రీమియం షోస్ లేవు, ఏం లేవు. అలానే సంక్రాంతికి వస్త్రం అనే మూవీ ఒకటి పోటీగా ఉంది. ఇంత ఉన్నాక ఒక మూవీ సక్సెస్ కావాలంటే చాలా కష్టం. అది 450 నుంచి 500 కోట్ల మధ్యలో ఉంది బడ్జెట్. ఈ సంక్రాంతికి వస్త్రం అనే మేము 100 కోట్లు మాత్రమే. ఒకవేళ సంక్రాంతికి వస్త్రం అనే మూవీ 200 కోట్లు కలెక్షన్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టరే, ఎందుకంటే 100 కోట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి. అదే గేమ్ చేంజర్ మూవీకి 100 కోట్లు ఎక్కువ వస్తే అది హిట్ మాత్రమే. ఆ మూవీకి మ్యాక్సిమం 1000 కోట్లు వస్తున్నాయి, ఆ మూవీ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఈ మూవీస్ రెండు మనము కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీకి, ఇది గేమ్ చేంజర్ మూవీకి 1000 కోట్ల పైన రావాలా. అదే మన పుష్ప మూవీకి ఎక్కువ మించి కలెక్షన్ రావాలంటే దీనికి ప్రమోషన్స్ అనేటివి చేయాలి. వీళ్ళు ప్రమోషన్స్ ఏం చేస్తలేరు. ఇది ఏ డేట్కి రిలీజ్ అవుతాం కూడా చాలామంది తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, మూవీలో కంటెంట్ ఉంటే, మూవీలో దమ్ముంటే ఖచ్చితంగా 2000 కోట్లు కూడా సింపుల్గా కొట్టేస్తుంది. ఈ విషయం నేను ఎందుకంటున్నంటే, ఒకప్పుడు ఆర్జీవి గారు ₹5 టికెట్ ఉన్నప్పుడే 34 కోట్లు కలెక్షన్ చేయడం జరిగింది, శివ సినిమా అనుకుంటా. అంటే అర్థం చేసుకోండి, అక్కడ 34 కోట్లు అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే ₹5 టికెట్తోని. అలానే బాహుబలి 2 మూవీ, ఈ మూవీకి టికెట్ ప్రైస్ 50 150 మాత్రమే ఉన్నది, కానీ కలెక్షన్ 1800 కోట్లు చేసింది. ఇక్కడ ఏ షోస్ ఉండడము, రేట్స్ అసలు అవసరం లేదు. మూవీలో దమ్ముందే, ఎక్కువ రోజులు ఆడాలి. ఇక్కడ ఎక్కువ రోజులు ఆడితేనే ఇది మూవీకి కలెక్షన్ వస్తుంది. అలానే ఈ మూవీకి ఎన్ని పోటీగా ఉన్నా సరే, ఈ సంక్రాంతికి వస్తున్నామైనా సరే, ఈ మూవీలో దమ్ముంటే ఆ మూవీలో దమ్ముంటే రెండు నడుస్తాయి. ఏదైతే ఎక్కువ కలెక్షన్ చేస్తుందో అదే టాప్లో ఉంటుంది. ఇక్కడ అది 100 కోట్లు పెట్టిందని సినిమాకు అది తక్కువ రాదు, అది ఓన్లీ 200 500 కోట్లు వస్తాను కాదు, దీని మించి కూడా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే బడ్జెట్ విషయం కాదు, ఇక్కడ టికెట్ రేట్స్ ముఖ్యం కాదు, ముఖ్యంగా ఉండాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. దీనిపైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కొడుతుందా 2000 కోట్లు, కొట్టదా? నేను మాత్రము ఒకవేళ ఇందులో కంటెంట్ ఉంటే మాత్రము ఊపేస్తుంది అనుకుంటున్నా. 2000 కోట్లు సింపుల్గా వెళ్ళిపోతాయని నేను అనుకుంటున్నా. అలానే మీరేమనుకుంటున్నారు? చరణ్ దీనికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అట్లానే ఈ మూవీ పుష్పకు మించి కలెక్షన్ చేస్తుందా లేదా?
ఇది ఒక్క డేస్ ఆడుతుందా లేదా అనేది కింద కామెంట్ పెట్టండి. అలానే మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న గంటను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి.